ప్రైజ్లాడండి. దేవా స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనములయ్యా. ప్రభువా, నీవిచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ప్రభువా నీవిచ్చిన సమయాన్ని బట్టి, ఈ దినాన్ని ప్రభువా నీ వాక్యాన్ని ప్రభువా తండ్రి వివరించగలగడానికి ప్రభువా నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి ప్రభువా జ్ఞానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములయ్యా. ఈ వాక్యం చెప్పుచుండగా ప్రభువా నాయన నీ ఆత్మ నడిపింపు దయచేయండి అయ్యా. నీ ఆత్మ నాయన జ్ఞానము దయచేయండి స్వామి. ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు నాయన. ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరూ నాయన మారు మనసు రక్షణ పర్వతాల్లో పొందుకుని ఇంకా నీలో బలమైన సాక్షులుగా, బలమైన విశ్వాసులుగా ప్రభువా నాయన ఇంకనూ కూడా ప్రభు నాయన నీ బిడ్డలకి ప్రభు మార్చబట్టడానికి సహాయం చేయండి. ఈ వాక్యము ఉపయోగకరంగా తండ్రి అనేకులకి ఉపయోగకరంగా, నాకు ఉపయోగకరంగా ఉండడానికి సహాయం చేయమని మీరు తండ్రి నాయన ఈ వాక్యములో ప్రభు నీ ఆత్మ కుమ్మరింపు నడిపింపు దయచేయమని విన్నవారికి కూడా నీ ఆత్మ జ్ఞానంతో విని నాయన ప్రభు నిన్ను హత్తుకోవడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన పాదాలు పట్టుకుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మనము యోగ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం నుంచి మనము వాక్యము వివరించుకుందామండి. ఇక్కడ దేవుడు ఒక మాట మన భక్తి నిమిత్తంగా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా అంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. చూడండి, నిరపరాధైన ఒకడు ఎప్పుడైనా నశించునా, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యరా. నేను చూచినంత వరకు అక్రమను దున్ని కీడును విత్తువారు దానినే కోయుదును. ఇక్కడ చూడండి, మనము కొన్ని మాటలు మనము యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యరా. నిజమే కదా, మనం యథార్థంగా జీవించేటప్పుడు మనం నిర్మూలం అవ్వం. ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఒకవేళ శ్రమలు వస్తాయి. యథార్థంగా జీవించే వారికి, పరిశుద్ధంగా జీవించే వారికి, నీతిగా జీవించే వారికి కూడా శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, హింసలు వస్తాయి, కొదువులు వస్తాయి, అన్నీ ఉంటాయి. కానీ వాటిలోంచి ప్రభు మనల్ని విడుదల చేస్తానని చెప్తున్నారు. ఒకవేళ మనం ఇంత భక్తి చేసినప్పటికీ కూడా వచ్చిన శ్రమలకి, నిందలకి, కొదువులకి, వ్యాధులకి కూడా వాటికి తగ్గ బహుమానం మనకి ఉంటది. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మరి దేనికి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి అనేది అక్కడంతా కూడా కొండ మీద యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ వివరిస్తూ ఉంటారు. కనుక ఇక్కడ మరి మనం భక్తి చాలా మంది ఏంటంటే, నాకు మనుషులు కావాలి, దేవుడు కావాలి. ఇది మన ఈ జనరేషన్ లో జరుగుతున్నవి ఏంటంటే, మనుషులు కావాలి, మనం లోకంలో ఉన్నాం కదా, దేవుడు కావాలి, దేవుడు బ్లెస్సింగ్ కావాలి, మనుషులు ప్రేమ కావాలి, మనుషుల వల్ల మాకు ఎటువంటి శ్రమలు ఉండకూడదు, లోకంలో జీవించేటప్పుడు ఎటువంటి శ్రమలు లేకుండా ఎంజాయ్ చేసుకుంటూ జీవించేయాలి. అలాగే దేవుడు కూడా కావాలి, పరలోకం వెళ్ళడానికి, లేకపోతే ఇక్కడ ఏమైనా బ్లెస్ చేయడానికి అని చాలా మంది భక్తి అక్కడ వరకు ఆగిపోతుందండి. కానీ ప్రభు చెప్పేది ఏంటి, నా యందును భయభక్తులు గల వారిని నేను అలాగ ఆశీర్వాదించదును అని అన్నారు. కనుక చాలా మందికి ఏంటంటే, అసలు ప్రభు ఏం చెప్తున్నారో దానిని పక్కనెట్టేస్తున్నారు. వాళ్ళకి అనుకూలమైన భక్తి చేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. అంటే మనుషుల దృష్టిలో ఏం పడతాయో వాటినే నేర్చుకుంటున్నారు. ప్రభు దృష్టిలో పడేవైతే నేర్చుకుంటలేదు, కానీ మనుషుల దృష్టిలో పడే భక్తి మాత్రం చాలా నేర్చుకుంటున్నారు. అయితే ప్రభు ఒక ఇష్టం అది కాదండి. ఇక్కడ మరి కీడుని విత్తువారు దానినే కోయుదురు, దేవుడు మోదగా వారు నశించుదురట. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, లోకస్తులు ఎలాగో వాళ్ళకి ఏం తెలియదు, కానీ బైబిల్ ఏంటో తెలుసు, దేవుడు ఏంటో తెలుసు, చర్చ్ ఏంటో తెలుసు, పాస్టర్ గారు ఏంటో తెలుసు.
అన్నీ తెలిసిన వాళ్ళు కూడా, ఈ బైబిల్ రోజు 10 సార్లు చదివిన వారు కూడా నేను ఇన్నిసార్లు చదివాను బైబిల్ అని చెప్పుకోవడానికే తప్ప అందులో చదివిన ప్రతి లైన్స్ కూడా మన జీవితానికి ఉపయోగించుకోవాలనే జ్ఞానము వాళ్ళకి ఉండలేదు. అయితే ప్రభు అందుకే వాళ్ళ గురించే ఇది ఏంటంటే, ఆయన ఇక్కడ కీడును విత్తువారు దానినే కోయుదురు. కీడునంటే ఏదో చెయ్యక్కర్లా, దేవుడు భక్తి ఎలా చెయ్యాలో చేయవలసిన రీతిగా చెయ్యకుండా ఇటు లోకములోనూ ఇటు దేవుడితోటి రెండిట్లోనూ కూడా ఉండాలి అని ఉన్నవారే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక దినం రాబోతుంది మీరు నశించుదురు అని చెప్తున్నాడు. అంటే లోకస్తుల గురించి కాదు, దేవుడంటే తెలిసి కూడా అక్కడ మరి ఈ రీతిగా జీవించేవారు, నిర్లక్ష్యంగా అలక్ష్యంగా జీవించేవారి గురించే ప్రభు చెప్తున్నారు. కీడును విత్తువారు దానినే కోయుదురు. దేవుడు ఓదగా వారు నశించుదురు. అంటే మేము బాప్తిసం తీసుకున్నాం కదా, మాకు బైబిల్ అంతా తెలుసు కదా, మేము నశించము, మాకు పరలోకం ఉంటుందా అని అనుకోవడం వ్యర్థమండి. దేవుడు కొన్ని షరతులు పెట్టారు. ఆ షరతులకి లోబడి ఈ లోకంలో మనం దేవుడి నిమిత్తంగా మనం నిందించబడి, హింసింపబడి, ద్వేషింపబడి అనేకమైన విధాలుగా మనం శ్రమలో అనుభవించి అంతం వరకు నిలబడినప్పుడే మన భక్తికి ముద్ర వేస్తారు ప్రభు. అందుకని ఇక్కడ ప్రభు ఏమంటున్నారండి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. ఈ మాటలు ఎవరు చెప్తారు చెప్పండి? అసలు మనుషులకి మనం ఒకవేళ మనం నీతిగా జీవించడం తెలిసినా, యథార్థంగా జీవిస్తడం తెలిసినా, పరిశుద్ధంగా జీవిస్తున్నామని తెలిసినా మన యథార్థతని వారు లెక్కించడానికి ఇష్టపడరండి. మన పరిశుద్ధతని వారు లెక్కించడానికి ఇష్టపడరండి. మన నీతిని వారు లెక్కించడానికి ఇష్టపడరండి. కానీ దేవుడు చూడండి, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉన్నవారే ధన్యులంటండి. కలిగి ఉండడం కాక ఆయన చిత్తానుసారంగా జీవించేవారు ధన్యులంటండి. మరి మనుషులైతే ఎంత యథార్థంగా ఎంత నీతిగా ఉన్నామని తెలిసినా ఎప్పుడు ఏదో నింద వేయాలి, ఆ యథార్థతని చెడగొట్టాలి, ఆ పరిశుద్ధతని చెడగొట్టాలి, ఆ నీతిని చెడగొట్టాలి, ఆమెకి ఈ విషయంలో ఆమె ద్వారాగా దేవుడికి మహిమ రాకూడదు అని, ఘనత రాకూడదు అనే ఒక ఆలోచనలు దుష్టుడు వారిలో చొరబడి ఇటువంటి నిందలు వేయించడానికే మనుషులు ఉంటారు. కనుక దేవుడైతే మనలో ఏం కలిగి ఉన్నామో అది ఒక దినం రాబోతుంది, మనుషుల మధ్యలో నీ నీతి ఎంతో నేనే బయట పెడతాను అని యెషయా గ్రంథంలో దేవుడు లెక్కించి ఉన్నారు. కనుక మనం భయపడవలసిన అవసరం లేదు. నీ నీతి దేవుడే చెప్తున్నాడు, నీ యథార్థత గురించి దేవుడే చెప్తున్నాడు. కనుక మనుషుల నిందలకి నువ్వు భయపడకు అని అంటారు ప్రభు. ఎందుకంటే యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో కూడా మనుషులు పెట్టిన నిందకు నువ్వు భయపడకు. చూసారండి, ప్రభు అయితే ప్రతి విషయంలో కూడా మనల్ని తల్లి కంటే ఎక్కువగా ఆదరిస్తాడండి, తండ్రి కంటే ఎక్కువగా ఆదరిస్తాడండి. మనం ప్రభు నీడలో జీవిస్తూ, ప్రభు షరతులకి లోబడుతూ, లోకమంతా పక్కన పెట్టి మనం జీవించినప్పుడు ప్రతి అనుక్షణము కూడా ప్రభువు మనకి నీడలాగా ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు మనల్ని ఆదరిస్తూ, మనం ఏ భక్తి చేస్తున్నామనేది ఒకసారి గుర్తు చేస్తూ మనల్ని ఆదరిస్తారు, బలపరుస్తారు. కనుక మరి దేవుడి ఇష్యూలో మనము మన భక్తి ఏమై ఉన్నది, దేవుడే మనకి సాక్ష్యం చెప్పగలుగుతున్నాడా? మన భక్తి వల్ల, మన నీతి వల్ల, మన యథార్థత వల్ల, మన పరిశుద్ధత వల్ల దేవుడే మనకు జ్ఞాపకం చేయగలుగుతున్నాడా? దేవుడే మన భక్తిని చూపించగలుగుతున్నాడా? దేవుడి చేత మనము చూపించగలుగుతున్నామా? ఆదరించబడగలుగుతున్నామా? లేకపోతే ఇదిగో నువ్వు ఇలా చేసావు కనుక నీకు ఇది అని ప్రభు చేత మనము ఏది కూడా విమర్శించబడే భక్తి చేయకూడదు. నువ్వు చేసావు, నీగో ఇలా చేసావు, నా దృష్టిలో ఉంది కనుక నువ్వు భయపడకమ్మా అని ప్రభు చేత మనము ఒక సాక్ష్యము చెప్పించుకుని మరి ఆ విధంగా మనకు వచ్చిన ప్రతి శ్రమనే నిందని మరి తొలగించబడే విధానంగా మన భక్తి ఉండాలని ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రభువా నీకు స్తోత్రములు నాయనా. ఈ వాక్యము ప్రభువా తండ్రి ఎంతమంది హృదయాల్లోకి వెళ్తుందో వారిని ఇంకనూ కూడా దీవించి
ఇంకా నీ కృపలో లోతైన అనుభవంలో నడిపించండి ప్రభువా. దేవా, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ వాక్యాన్ని మీరు దీవించి అభివృద్ధి చేయమని, ఈ వాక్యం వల్ల నీకు మహిమ, ఘనత, ప్రభావాలు వచ్చును గాక. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. నీలోన నేను నిలవాలని, నీ ఆత్మలో నేను నడవాలని, నీలోనే నేను నిలవాలని, నీ ఆత్మతో నేను నడవాలని, నీ రూపమునే పొందుకోవాలని, నీ రూపమునే పొందుకోవాలని, నీ మనసు నాకిలా రావాలని, నీ మనసు నాకిలా రావాలని. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. నీ ప్రేమనే కలిగి ఉండాలని, నీ ఆత్మలో నేను నడవాలని, నీ ప్రేమనే కలిగి ఉండాలని, నీ ఆత్మలో నేను నడవాలని, నీ కృపతో నామది నిండాలని, నీ కృపతో నామది నిండాలని, ఆత్మగ్ని నాలో మండాలని, ఆత్మగ్ని నాలో మండాలని. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. అలనాటి పౌలుల బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు వెదకాలని, అలనాటి పౌలుల బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు వెదకాలని, ఆత్మీయ శిఖరాలనెక్కాలని, ఆత్మీయ శిఖరాలనెక్కాలని, అపవాదిని చిదక త్రొక్కాలని, అపవాదిని చిదక త్రొక్కాలని. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా.